జైలు నుండి బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పొలిటికల్గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాలను ప్రారంభించేశారు. రైతు ఉద్యమం పేరుతో హడావిడి చేసిన ఆమె ఆ తర్వాత బీసీ గళమెత్తారు. కులగణనలో బీసీల సంఖ్య తక్కువగా చూపించారంటూ వాళ్లతో కలిపి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడేమో పసుపు బోర్డుకు సంబంధించి గళమెత్తుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, ఎంపీ ధర్మపురి అరవింద్ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు కవిత. అంటే నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన కవిత పోయిన చోటనే మళ్లీ వెతుక్కోవాలనే ప్రయత్నాలను ప్రారంభించారా? డీటెయిల్స్ ఈ సిరీలో. ప్రభుత్వం నిర్వహించిన కులగణనతో బీసీలో కాంగ్రెస్ పార్టీ మైలేజ్ వస్తుందని ఎమ్మెల్సీ కవిత ముందుగానే గ్రహించినట్టు ఉన్నారు. అందుకే కులగణనపై బీఆర్ఎస్ నుంచి ఎవరూ నోరు విప్పక ముందు నుంచే కవిత దానిపై స్పందించారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారంటూ ఆమె హడావుడి చేశారు. బీసీ ఇష్యూతో ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్లో ఛాంపియన్గా అవతరించే ప్రయత్నం చేశారు. పార్టీ కంటే ముందే బీసీ ఇష్యూను టేకప్ చేసిన కవిత ఆ అంశంతో పార్టీలో పవర్ సెంటర్గా మారడానికి ప్రయత్నాలు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వచ్చినప్పటి నుంచే ఆమెను పార్టీ యాక్టివిటీస్లో అంతగా ఇన్వాల్వ్ కానీయడం లేదని పార్టీలోని ఓ వర్గం చెబుతున్న మాట. పార్టీ సమావేశాలకు సైతం ఆమెను ఆహ్వానించడం లేదట. ఒకవేళ పిలిచినా వేదికపై మాట్లాడేందుకు ఛాన్స్ ఇవ్వడం లేదంటున్నారు. కేటీఆర్ వ్యూహంలో భాగంగానే కులగణన విషయమై శాసనమండలిలో మాట్లాడేందుకు మధుసూదనాచారి, ఎల్ రమణ, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్లకు మాత్రమే అనుమతి ఇచ్చారట. అయితే బీసీ ఇష్యూలో పార్టీ కంటే ముందుగానే కవిత చొరవ తీసుకుని డెడికేటెడ్ కమిషన్కు 33 పేజీల నోట్ ఇచ్చారని, సమస్యలను ప్రస్తావించారని ఆమె సన్నిహితులు గుర్తు చేస్తున్నారు. ఇక తాజాగా కవిత నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలపై స్పందించారు. గిట్టుబాటు ధర రాక పసుపు రైతులు అల్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. క్వింటాలు పసుపుకు 15,000 ధర కల్పిస్తామని ఎన్నికల టైంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ గురించి గుర్తు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం 15,000 మద్దతు ధర చెల్లిస్తూ పసుపు పంటను కొనాలని కవిత డిమాండ్ చేశారు. పసుపు బోర్డు తెచ్చామని చెప్పుకుంటున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కనీసం రైతులను పరామర్శించడం లేదని ఫైర్ అయ్యారు. పసుపు బోర్డుకు చట్టబద్ధత లేక రైతులకు ప్రయోజనాలు అందడం లేదన్నారు. పసుపుకు మద్దతు ధర పెంచుతామని, మరిన్ని ప్రయోజనాలు కల్పిస్తామని పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పిన మాటలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇలా వివిధ అంశాలు టేకప్ చేస్తూ కవిత పొలిటికల్గా తిరిగి యాక్టివ్ అవడానికి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డిని, ఇటు నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను టార్గెట్ చేస్తూ మైలేజ్ పెంచుకోవడానికి చూస్తున్నారు. ఇదంతా చూస్తూ నిజామాబాద్ ఎంపీగా పరాజయం పాలైన కవిత పోయిన చోటే వెతుక్కునే పనిలో పడ్డారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.